నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాము నాయన. ఇన్ని దినములు నీ కృపలో మా జీవితాన్ని నడిపిస్తూ లోతైన సత్యముల ద్వారా మా జీవితాన్ని దర్శిస్తూ నీ రాజ్యం కొరకు నీ మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉండగా మా ప్రభా, లోక సంబంధమైన చింతలో ఈ లోక మర్యాదలను అనుసరించి నడుచుకోకుండా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మా చిత్త వృత్తి యందు నూతనపరచబడే వారంగా చేయి. ఎటువంటి నూతనత్వాన్ని నీవు కోరుతూ ఉన్నావంటే క్రీస్తుని కోరిన నూతనత్వాన్ని కోరుతూ ఉన్నావు నాయన. ఆ మెట్టులోనికి మమ్మల్ని అందరూ నడిపించి ప్రభా, నీ కొరకు సాక్ష్యంగా ఈ లోకంలో జీవిస్తూ సహాయం చేయండి. ఒక ధన్యకరమైన, ఒక యోగ్యకరమైన జీవితాన్ని నీ మహిమార్థమై మేము జీవించి నీ మహిమను భూమి మీద ప్రచురణ చేసే కృపను పొందినట్లుగా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ఈ దినాన్ని దర్శించమని రావాల్సిన బిడ్డలతో త్వరపెట్టి నీ సన్నిధికి నడిపించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం దాకా చూసుకుంటాం. ప్రభువు మనకి ఏం తెలియచేయాలని అనుకుంటున్నాడు అంటే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రాచీన స్వభావము దేని వల్ల ప్రేరేపింపబడుతూ ఉంది అని చెప్తున్నాడు. మీ ప్రాచీన స్వభావము దేని వల్ల ప్రేరేపింపబడుతుంది అని చెప్తాడు. మోసకరమైన దురాశ. దురాశ వేరు, మోసకరమైన దురాశ వేరు. దురాశ అంటే ఏదో నీ కడుపులోకి వచ్చింది ఆలోచన, ఏదో దాన్ని ఆలోచిస్తూ ఉన్నావు. దురాశతో కూడినటువంటి దురాశ దాన్ని కలిపితే ఎట్లయినా సంపాదించాలి. వాళ్ళని ఏమైనా అన్యాయం చేసైనా సంపాదించాలి. వాళ్ళకి ఎంత కీడు ధర పెట్టినా అది నా దవ్వాలి, ఆ వస్తువు నా దవ్వాలి, ఆ పరిస్థితిలో నేను నిలబడాలి. మోసకరమైనది. మోసము చేయటం అంటే అటాక్ చేయటం, దాడి చేయటం. ఒక దురాశ నీలోకి వస్తే దాన్ని కొరకు నీవు తోటివాడిని అటాక్ చేస్తావు. నీ నోటితో కానీ, నీ చేతులతో కానీ, నీకు చేతైన విధముగా దాడి చేస్తావు. ఎందుకు? నీ దవ్వాల. కాబట్టి మోసకరమైన దురాశల వలన ప్రేరేపింపబడి జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకో మాట్లాడుతాను జవాబు. మోసకరమైన దురాశలు ఎక్కడ బయలుదేరుతాయి? ఎక్కడ బయలుదేరుతాయి అంటే మీ మనస్సులో బయలుదేరు, మీ ఆశల్లో బయలుదేరు, మీ చిత్తములో బయలుదేరు. నీవు అనుకుంటున్నావు అనేకమైనవి, అందులో కొన్ని మోసకరమైన దురాశలు అవ్వచ్చు. అనేకమైనవి తలస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ చిత్త వృత్తి యందు. నీ చిత్తం అనే ఉద్యోగం ఒకటి నీ మనసులో సాగిపోతుంది. పొద్దున లేచిన కాడ నుంచి ఒక వృత్తి నీకు అలవాటు. ఒక వృత్తి
చేయకనే చేస్తూ ఉన్నావు, ఆలోచించకనే ఆలోచిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ వృత్తి విషయంలో, చిత్తమనే నీ వృత్తి విషయంలో నూతనపరచబడండి. ఆ దురాశల్ని తీసేయి, మోసకరమైన దురాశల్ని మీరు తీసివేయి. అవి మీ జీవితానికి అడ్డుబండలుగా మారుతాయి, దేవుని ఆశీర్వాదాల్ని అందుకోకుండా చేస్తాయి, దేవుని కృపలను పొందకుండా నష్టపోయే వారముగా మనల్ని చేస్తాయి. కాబట్టి ఆ మోసకరమైన దురాశల్ని విసర్జించి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, ఏమంటున్నాడు ఇప్పుడు, నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఉండి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. రెండు మాటలు చెప్పాడు, నీతి యథార్థత. నీతి యథార్థత దేవునికి కావాలి. ఎవరి జీవితంలో నీతి యథార్థత ఉందో వారు దేవుని పోలికలోకి మారుతారు. దేవుని స్వరూప గుణలక్షణాల్ని అలవర్చుకోవడానికి ఆరంభం ఏంటి? నీతి యథార్థత. అయోగ్యంగా అబద్ధాలు నోట్లో నుంచి రావడానికి ఏది ఏమైనా ఒప్పుకోవాలి, సత్యము అనుసరించి అడుగులు వేయటం నేర్చుకోవాలి. అది దేవుని చిత్తము చేయటం. సత్యమును అనుసరించి అడుగులు వేయటము, ఒప్పుకోలు ఆత్మతో చేసింది తప్పని ఒప్పుకోవటము, ఇవన్నీ దేవుని పోలిక. కాబట్టి మన జీవితము ఎట్లా సాగుతూ ఉంది? దేవుడు లోకాన్ని చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో వచ్చుకొని. ఎట్లయిపోయింది లోకం? కొన్ని సంవత్సరాలలో లోకం ఏం మారిపోయింది? ఎట్లా మారిపోయింది? వారి హృదయంలో ఆలోచనల యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా. అదే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మనుషులే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండి, నీతి లేదు, యథార్థత లేదు, చెరిపివేసుకున్నారు వారి మార్గాల్ని. వారి మార్గాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు నీతిగా, యథార్థంగా. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? చెరిపివేస్తున్నారు. ఇదే స్వభావము ఈ దినాల్లో మనకి అబ్బింది. ఈ స్వభావమే మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. కీర్తనాకారుడు 53వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు? కీర్తనలో 53:3, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఈ విధంగా సమయం అయ్యే కొలది చెడు ఎక్కువైపోతుంది, కానీ
నీతి యథార్థత కనబట్ల మనుషులు పోయింది. నీతిగా ఉండలేకపోతూ ఉన్నాము, యథార్థంగా బ్రతకలేకపోతూ ఉన్నాము. ఎక్కడ చూసినా మోసమే. ఆ మోసం దేనికి? దురాశ ఏర్పడి చేస్తుంది కడుపులో. ఆ మోసం చేయడానికి కారణము కడుపులో ఉన్న దురాశ. ఈ దురాశ మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఎంతగా పాడు చేస్తూ ఉంది అంటే దేవునికి అసహ్యతను పుట్టిస్తుంది. వారు తమ మార్గములను చెరిపివేస్తున్నారు, సరైన మార్గము నుండి తొలగిపోయారు. ఈ పరిస్థితులు క్రైస్తవ జీవితంలో ఈ దినాల్లో ఏలుబడి చేస్తుంది. ఈ దినాల్లో ఎంతగా ఏలుబడి చేస్తూ ఉందంటే నిజ దేవుణ్ణి ఎరుగని మెట్టులో, ఎవరైనా పర్వాలేదు అనే మెట్టులో, నీతి సత్యములు లేని వారిని కూడా దేవుళ్ళుగా మనం ఎంచుకొని ప్రభువుని తృణీకరించిన జీవితం జీవిస్తూ ఉన్నాం. దాని అంతం ఏంటి? నరకం, శాశ్వత కాలపు త్రోసివేత, నెట్టివేత. ఇక ఆయనకి నీకు సంబంధం లేకుండా నీవే చేసుకుంటున్నావు. జాగ్రత్త. ప్రభు బ్రతిమిలాడి చెప్తున్నాడు, నీ ప్రాచీన స్వభావాన్ని, ఇంతకుముందు నీవు జీవించిన విధానాన్ని మార్చుకో. నీవు మార్చుకోకపోతే నీకు నష్టము. ఈ విధముగా నీ జీవితం సాగే కొలది కీడు పెరిగిపోతుంది. జాగ్రత్త. అందుకనే ప్రభు ఏమంటాడు? యెషయా 64:6 ఏమన్నాడు? మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ పేరికలతో సమానంగా ఉన్నాయి. మనం ఏదో నీతి చేసామనుకుంటున్నాం, కానీ చూడండి, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. నేను చాలా దాన ధర్మాలు చేశానండి, అక్కడలో ఉన్న వాళ్ళకి చాలా ఆదుకున్నానండి. ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు, ఎలా? నీకు వచ్చిన డబ్బులు ఎక్కడై? ఇంకొకళ్ళకి పంచిపెట్టగలిగిన డబ్బులు నీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరిని కొల్లగొట్టావు? ఎవరిని మోసం చేశావు? ఆ మోసకరమైన దురాశల ద్వారా సంపాదించినది దేవుడు అంగీకరిస్తాడా? ఆయన నీతి కావాలా, యథార్థత కావాలని అడుగుతున్నాడు మన జీవితంలో. దొంగ సంపాదన తీసుకొచ్చి చందాపెట్టులో వేస్తే దేవుడు కోపం తెప్పించిన వారు అవుతారు. ఎందుకంటే ఆయనకి వాసన వస్తుంది, నీ క్రియల వాసన వస్తుంది, దుర్వాసన. లోకమంతా చెడుతనంతో నిండిపోయిందట. అందుకని ఏం చేశాడు? నోవాహు ఒక ఓడ తయారు చేస్తున్నాడు. లోకాన్ని నేను చెప్పండి నాశనం చేయకూడదు అంటే దాని అంతం మానడం, శాశ్వతంగా మానడం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక ఉన్నతమైన కృప అందిస్తూ ఉన్నాడు. రోమ 6:6 బాప్తిసానికి మనల్ని సిద్ధం చేస్తూ ఏమని నేర్పిస్తున్నాడు? ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువేయబడెను అని ఎరుగుదుము. బాప్తిస్మలో మనం తెలుసుకోవాల్సిన ఉన్నతమైన సత్యం. నేను సత్యం ఇక జీవించింది నేను కాదు, క్రీస్తే నాయనకు జీవించుకున్నాను. నా ప్రాణం పెట్టేశాను.
ఇప్పుడు నేను నా కొరకు జీవించడానికి కాదు ఇప్పుడు నేనుంది, నా ప్రభువుని మహింపరచడానికి నేనున్నాను. ఎందుకంటే నా ఇష్టాన్ని చంపేస్తుంది, నా చిత్తము పోయి ఇక జీవించేవాడు నేను కాదు. గలతీ 2:20 అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. బాప్తిసం తీసుకున్న నీవు యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడ్డావా లేదా? ఇంకా నీ చిత్తవృత్తి యందు ప్రాచీన స్వభావం ఏర్పడి చేస్తుందా? నీవు ఇంకా నీ శరీరాన్ని సిలువ కొట్టలేదా? నీ శరీరేచ్ఛల్ని సిలువ కొట్టలేదా? ఈ శరీరము పాపముతో నింపబడ్డ శరీరం. మానవుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు పాపముతో పోరాడుతూనే ఉండాలి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ పాపాన్ని నీలో ప్రేరేపించే ఇంద్రియాలు. వీటన్నిటినీ అదుపులోకి తీసుకోవాలా. కాబట్టి మన జీవితాన్ని ఏ విధముగా మనము దేవునికి అంగీకారమైన మెట్టులో నడిపించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. అంటే మర్చిపోండి, ప్రాచీన స్వభావాన్ని మీరు మర్చిపోండి, విడిచిపెట్టండి. అది మీ జీవితాన్ని ఏర్పడి చేయకుండా చూసుకోండి. దానిలో పాపం ఉంది. తీతుకు 3:3 అధ్యాయం 3 తీతు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమును అయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసఖ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. అది వచ్చిన గొడవ. ఈ జీవితం మారాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనల్ని మార్చడానికి తన శుద్ధ రక్తాన్ని ఆ కల్వరి శిలువలో చిందించాడు. ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేసి ముగించాడు. 2 కొరింథీ 5:17 ఏమన్నది? క్రీస్తు యేసునందు ఉన్న వారికి కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో ఆయన రక్త ప్రభావం మనలో నుంచి ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తుంది. ఆ రక్త ప్రభావాన్ని క్రిందకి వచ్చి పాపాలు ఒప్పుకోవాలి. ఏదో మోకాళ్ళ మీద పాపాలు ఒప్పుకుంటే చల్లదు. ప్రభా నేను చేసిన పాపాలు క్షమించనాయన అంటే అసలు చల్లదు. ప్రభా ఈరోజు నేను చేసిన పాపాలు క్షమించమంటే ఇంకా అసలు చల్లదు. కొత్త రకాల పాపాలు నేర్చుకొని, కొత్త రకాల ప్రార్థనలు నేర్చుకొని పాపాలని మాత్రం కొండలాగా పెంచుకోవటం అట్లా కాదు. ఎప్పటికప్పుడు చెయ్యను ప్రభా, తీసివేయను ఆయన. అది నాలో ఉన్నంత వరకు నా హృదయాన్ని, ఈ మాట అంటారు కదండి, కుష్ఠరోగం కలుగు చేస్తుంది. ఆ పాపం నాలో ఏలుబడి చేసే వరకు నాలో చెడ్డ వాసన బయటకు వస్తుంది. ఈ చెడ్డ స్వభావము కనబడకుండానే కనబడుతూ ఉంటుంది మనలో. కనబడేది ఎవరికి? నీకే. కనబడేది ఎవరికి? లోపల పిల్లి. అందుకనే పిల్లిని మా ఇంట్లో పెట్టాడు. చూసుకొని ఏమనుకోవాలా? ఇదే నా స్వభావం. చేసే తప్పులన్నీ చేస్తున్నాను, బయట మాత్రం వేషగాన జీవితం జీవిస్తున్నాను. ఇదే నా స్వభావం.
కాబట్టి ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఆ పాత జీవితంలో మీరు కొనసాగదు. అది నాకు ఇష్టంలా, నేను మీ దగ్గర అది కోరట్లా, విడిచిపెట్టండి. దాన్ని మీరు విడిచిపెడితే నవీన స్వభావాన్ని నేను కలుగు చేస్తాను. మీకు చేత కాదు, మీకు చేత ఏంటి అంటే అది వద్దు, ఇక చేయను అంటమే. ఎవరితో అంటాం? నీ చిత్తవృత్తితో అంటాం, నీకు వస్తున్న ఆలోచనలు అణుచుకోవటం, నిన్ను ప్రేరేపించున్న శక్తుల్ని, మోసకరమైన శక్తుల్ని, వాక్యానికి వ్యతిరేకమైన శక్తుల్ని ఈ ఒక్క పని చేయి, మేడ మీద మాట్లాడవచ్చు. ఈ ఒక్క పని చేయి, వారికి బంగారం గోల్స్ తీసుకెళ్ళవచ్చు. చంపుకో ఆ స్వభావాన్ని, ఆ దురాశ సంబంధమైన ఆశల్ని చంపేసుకో. వద్దు, అవి మోసకరమైనవి, నిన్ను మోసానికి నడిపించుతూ ఉన్నవి. నీ జీవితాన్ని ఆ విధంగానే కొనసాగిస్తావా? మనం రోజు పాడుకున్న పాటను 50వ కీర్తన 10వ వచనం, ఆయన నూతన హృదయము అయిపోయింది. పాత స్వభావం ప్రేరేపించింది, పాపం చేశాను. నన్ను మాత్రం నేను ద్రోహం చేయగలను. నీ పరిశుద్ధాత్మ నా అందరిని తీసివేయగలను. నాకు తిరిగి నూతన స్వభావం కలిసి. ఎంతమందిని ఆ ఒప్పుకోలు పాట పాడుతున్నాను కానీ అర్థం చేసుకొని పాడుతున్నాను. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన జీవితంలో. అటువంటి మార్పుతో కూడినటువంటి, యథార్థతతో కూడినటువంటి చిత్తవృత్తిలో నుండి వచ్చే ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తుంది. మన చిత్తం ఒకటి, మన ప్రార్థన. ఎక్కడ నవీనపరచబడాలి అంటే రూట్, అంటే వేరు ఎక్కడుంది? మనసులో ఉంది. ఆ వేరుని తీసివేస్తే కానీ జబ్బు చావదు. ఆ వేరుని తొలగించుకోవాల్సిన బాధ్యత నీదే. కానీ నేను సహాయం చేస్తాను. నీవు వేరు తీసివేసుకోవడానికి ప్రయత్నించే కొద్ది నీకు నేను సహాయం చేసి ఆ వేరు నేను తీసేస్తాను. ఎప్పుడు తీస్తాను? పాపం క్షమించమంటే చేయను, ఇక చెయ్యను ప్రభా అని నీవు ఒప్పుకుంటే బలహీనురాలు సొంతంగా చేయించలేకపోతుంది అని ఆయన చేయబట్టుకొని సాగుబోతుల నుండి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను పెట్టడు, నిన్ను విడువను, నిన్ను ఎడమాయను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండని చెప్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు మన పక్కన, మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. మనము అంత నమ్మకంగా ఉంటున్నామా? 1 Petrus 4వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. 1 Petrus 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు ఉండటకు గతించిన కాలం చాలిక. ఆపేయండి. మళ్ళీ ఆ పాత మనసు తెచ్చుకోవద్దు, పాత అలవాట్లో పోవద్దు. పాత స్నేహితుడు దొరికాడు అని దేవుణ్ణి త్రోసివేయద్దు, దేవుని నీతిని త్రోసివేయద్దు.
నీ పాత స్నేహితులతో సహవాసం చేసి దేవుని నీతిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావు. లేదండి, అట్లా లేదు. నీవు పాత గుంపులో ఉంటే వినే మాటలు అవి ఆ చిన్న మాటలే వింటూ ఉంటావు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు పలికిన మాటలే అవి, నీవు చేసిన కార్యాలే అవి. ఇప్పుడు నువ్వేదో మారాను అని పాత గుంపులో పోతే ఏమంటారు? ఒక కాకి ఏం చేసిందంట, ఒక కాకి తెల్ల బూడిదలో బాగా పూసుకొని తెల్ల రంగు వస్తుందా, వచ్చింది, తెల్ల రంగు వచ్చిందని బరాబరా పోయి పావురాలు గుంపులో పోవాలి. పావురాలు చూసి అమ్మో ఈ రంగు వేరు, ఈ నడక వేరు, ఈ ప్రవర్తన వేరు, ఎందుకైనా నచ్చింది మనం రోజు కాకేం చేస్తుంది? అదేం చేస్తుందంటే పావురాలు ముందుకి నడవడం. కాకి ఎట్లా నడుస్తుంది? పక్కకి దొరికేస్తుంది. దాని సగం చూసినప్పటికీ అర్థమైపోయింది పావురాలు. మనలో పాత స్వభావం సాగకపోతే మనం చూపించేదంతా ప్రాచీన స్వభావమే. దేవుడు మన ప్రాచీన స్వభావంలో నుంచి మారి చిత్తవృత్తి తలంపుల్లోనే నూతనపరచబడిన వారమై క్రీస్తుని పోలిన నీతి యథార్థత కలిగిన ఆయన రూపాన్ని ధరించుకున్నాడు. దేవుడికి కావాలని మనం చెడిపోయిన లోకంలో ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా చూపిస్తాం? నీ ఇంట్లో వారికే నువ్వు చూపించలేకపోతే బయట వాళ్ళతో ఏమని చూపించగలవు? ఇంట్లో అపజయం ఉంటే బయటికి యేసయ్యను తెలవదు. యేసయ్యను తెచ్చామంటే ఇంట్లో దొంగ చూస్తాడు. ఇంట్లో దొంగ చూస్తే యేసయ్య మా అక్కర్లేదా? ఎందుకు బట్టి? నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఇంట్లో జరుగుతున్న కార్యాన్ని బట్టి, ఎంత అవమానకరమైన జీవితాన్ని నీవు ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావో పరీక్ష చేస్తూ, నీ ప్రవర్తన గురించిన పరీక్ష నీవు చేసుకోకపోతే అంధకారంలోనే ఉంటావు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయిందనే సంగతి నీవు గుర్తుపెట్టుకో. అంతా పాడు చేసుకోవాక దేవుని పాదాల దగ్గర కూర్చొని క్షమాపణ వేడుకో. ఆయన నిన్ను తన స్వరూపంలోనికి మార్చాలని చూస్తున్నాడు. 2 కొరింథీ 3:18 చూడండి. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయించు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. మార్చుకుంటున్నాడు ప్రభు మనల్ని. ముసుగు తీసివేయబడాలా? ఎప్పుడు ముసుగు తీసివేయబడింది? ప్రభు వైపు నీవు ఎప్పుడైతే తిరుగుతావో, ప్రభు వైపు నీవు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నీ ముఖం మీద ముసుగు తీసివేయబడదు. 16వ వచనంలో ఉందన్నమాట. 3:16 వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కాబట్టి మన జీవితంలో ముసుగు లేకుండా చేస్తాను అంటున్నాడు.
నేనే తీసివేస్తాను అంటున్నాడు ప్రభు. ఆ ముసుగు లేని జీవితాన్ని అలవర్చుకోవటానికి మనల్ని ఈ దినాన ప్రతినాడి చెప్తూ ఉన్నాడు. ఎట్లుంది మన పరిస్థితి, మన తలంపుల పరిస్థితి ఎట్లుంది? దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆ నూతన కార్యము మీ వల్లే జరుగుతుంది. మీ చిత్తవృత్తి ఎంత నూతన పరచబడే వీటిని మీరు అలవర్చుకుంటే మిగతా పనంతా నేను చేసి నా పోలికగా 1 యోహాను 3:2 ఏమన్నది? ఇప్పుడు ఎట్లున్నామో మనకి తెలుసు కానీ ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా మనకి వెల్లడి చేయబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ప్రొవైడెడ్ ఎప్పుడు నీతి యథార్థత చేపట్టిన ఆయన గుణ లక్షణాలని అలవర్చుకొని జీవించడం మొదలుపెట్టినప్పుడు నాకు వద్దు, వ్యర్థమైనవి ఏది నా ఇంటికి రానివ్వను, అపవిత్రమైనవి ఏవి నా ఇంటికి రానివ్వను. యేసుక్రీస్తు ప్రభు నీతిని అనుసరించి సంపాదించిన సంపాదన మాత్రమే నేను ఇంటికి తీసుకొస్తాను. యథార్థంగా కాయ కష్టం చేసి సంపాదించింది మాత్రమే నా బిడ్డలకు పెడతాను. జాగ్రత్త, కుటుంబాలు పాడవడానికి కారణము మనలో నీతి యథార్థత లేనందువల్ల. మన పిల్లలన్నీ పిల్లలు నీతిని నేర్చుకోవట్లే, యథార్థత నేర్చుకోవట్లేదు. సరిగదా? అవమానకరమైన జీవితాలు అలవర్చుకొని పాడైపోతుంది. దీనికి కారణం ఎక్కడుంది? మన చిత్త వృత్తి యందు ఉన్నది. మన ఆలోచన ఏమైనా కార్ఖానాలో ఉంది. చిత్త వృత్తి అది జరుగుతుంది కడుపులో. వాటిలో జయం సంపాదించుకుంటే మన బిడ్డలకి ఆ జయాన్ని అందించగలుగుతాం. మనలో ఉన్న కోపము, అవిధేయత మనం మార్చుకుంటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మన బిడ్డల కొరకు జీవించగలుగుతాం. మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. పరలోకపు ఆశీర్వాదాలు అందుకొని బ్రతకగలుగుతాం. దేవుడు అంటున్నాడు, మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి. అవును, ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించింది మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రపరచబడ్డారు. ఇక పాపం ఏర్పడి చేయని పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను శుద్ధి చేయడానికి చేశాడు. ఆయన చేయాల్సిన కార్యం చేశాడు. ఇప్పటికీ నీలో పాపం ఏర్పడి చేసినా పర్వాలేదు, నా రక్తము ఇంకా ఏరుడై ప్రవహిస్తుంది. నా రక్తానికి మీరు సమీపించండి, మీ పాపాలన్నీ పరిహరించాలి. మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. దేవునికి సమీపస్థులుగా చేసేది కూడా ఆయన రక్తమే. ఆయన రక్తంలో ఉన్న ప్రభావమే. ఎఫెసీ పత్రిక 2:13 చదవండి. ఏమంటున్నాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులముగా అయ్యాము. ఇంతకుముందు దూరస్తులమే, ఆయన్ని ఎరుగల వాళ్ళని జీవించారు. అయితే ఆయన రక్తం ఎప్పుడైతే చిందింపబడిందో, నీవు ఆయన రక్త ప్రభావాన్ని ఎప్పుడైతే ఎరిగావో, అప్పటి నుండి ఆ రక్త ప్రభావం నేను చెప్పండి దేవునికి సమీపంగా కోరుకో. ఆయన వాక్యము నీలో
బలముగా ఎత్తబడుతూ ఉంది. ఆ వాక్యము తప్పక నీలో ఫలించింది. ఎందుకంటే ఆయన రక్త ప్రభావం క్రింద నీవు జీవించాలని నీ చిత్త వృత్తి యందు నిర్ణయం నీ తీసుకున్నావు కాబట్టి మిగతా పనంతా ఆయనే చేస్తాడు. మారటానికి నీవు ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడుతున్నావా? పాపాన్ని అసహించుకునే జీవితం నీకు వచ్చిందా? పాపపు సొమ్ము నాకు అక్కర్లేదు అనే మనస్సు నీ జీవితంలోనికి వచ్చిందా? పాపపు సొమ్ము నీ ఇంటిలో ఉన్నంత వరకు నీ ఇంటిలో నెమ్మది ఉండదు. జాగ్రత్త. మనం మారాలి అంటే మారాలి అని ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొట్టం వల్ల రూపాంతరం మొదటి ఈజీ కాదు, కానీ మీ మనసు మార్చుకోవడం ఈజీ. ఎప్పుడైతే నీవు మనసు మార్చుకుంటావో అప్పుడు ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమైన దేవుని చిత్తం చేయటం నేర్చుకుంటావు. నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటావు. ఎప్పుడైతే ఆ విధంగా నీ చిత్త వృత్తి మారిపోయిందో దేవునికి అనుకూలమైన ఉత్తమమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆ ఆత్మను సంపాదించుకోగలుగుతాము. ఆయన చిత్తంలో నీ జీవితం సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చగలుగుతావు. ఆ సంపూర్ణమైన ఆయన చిత్తం నెరవేర్చకుండా నిత్య మహిమలోనికి నీవు ప్రవేశించలేవు. మన జీవితాలు మారాలి. అపవిత్రమైనవి మన జీవితంలోనికి రావడానికి వీలు. నీతి అంటే పాపం లేని స్థితి. నీతి ఒకటి ఉండాలి మానవుడికి. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఆయన చనిపోయాడని మనకు తెలుసు కదా. 1 Petrus 2:24 మనం చదువుకున్న దీపకంటే అందరికీ తెలుసు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాళ్ళ మీద మోసుకొనెను. అయిపోయింది. నీతిమంతులుగా తీర్చాడు. మనము ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయన్ను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. 2 Corinthians 5:21. ఈ విధముగా ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ నీ తప్పట్ల పాపం ఉంటుంది. నీది గాని సొమ్ము నువ్వు ఆశిస్తున్నా. అర్థమైందా నేను అన్నమాట? ఇంకా విపులి చెప్పాలి. అన్ని సన్నివేశాలలో మనము అమ్ముడుపోతున్నాము. డబ్బు కోసం మనమే అమ్మేసుకుంటున్నాం. దేవుని నీతి నెరవేరని చోట దేవుని కార్యాలు జరగవు. దేవుని ఆశీర్వాదాలు రావు, అందుకోలేము. కాబట్టి మనం పరీక్షించుకున్నాము. మన చిత్త వృత్తి ఏ విధంగా ఉంది, దాన్ని మార్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర పడి నీ రక్తంలో కడిగితే తప్ప నేను నూతన పరచబడ్డాను. నేను ఎప్పుడో నిన్ను నమ్ముకున్నాను, కానీ నా ప్రాచీన చిత్త వృత్తి ఆ పాపంతోనే సాగిపోతుంది. అసూయ, ద్వేషం, కపటం, కుళ్ళు ఇవన్నీ నా జీవితంలో ఏర్పడి చేస్తుంది. నేను దేవుని రాజ్యానికి ఏమాత్రమూ అభిమానం కాదు. ఏమనుకుంటున్నామండి? మనల్ని మనం ఏమనుకుంటున్నాము? నిన్ను నీవు ఏమనుకుంటున్నావు? నీ జీవితం అంతా కోని కోస్తుందంట ఊరు. నీవేమనుకుంటున్నావు? బాల్దాన్ని పిండి లేదు. మనుషుల ఎదుట దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించాలి. దేవుడు మనం చూసినప్పుడు బడా నమ్మకమైన మంచిదాస అన్నాడు.
ఆయన కొరకు జీవించిన జీవితమే నీతితో నింపబడిన జీవితంగా ఆయన చేస్తున్నాం. లేకపోతే లేదు. కలవచ్చుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, ప్రభు బాధ దగ్గర చేయలేము. ఆయన మాటల ద్వారా మన చిత్త వృత్తి ఎంత నూతనపరచబడాలని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని క్రీస్తుని పోలిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే మన జీవితం ఎట్లా ఉంది. అత్యంత ప్రముఖంగా మా ప్రియ పర్వతాది నయనాన్ని పరిశుద్ధ భావికి మమ్మల్ని ఈ విధంగా క్షేమంగా తోడుకొని వచ్చి జీవపు మాటలతో మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఆయన, గద్దిస్తూ ఉన్నాము ఆయన. ఎందుకంటే మేము బాగుపడాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని గద్దిస్తూ ఉన్నాము ఆయన. ఇంకా సమయం ఇచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నాము ఆయన. ఈ సమయం మా జీవితంలో అయిపోతే మా గతి ఏంటి? మేము మనుషులకి కనబడుతున్నామని, మేము నీతివంతులమని అనుకుంటే కళ్ళు మూసిన వెంటనే మేము ఎక్కడ కళ్ళు తెరవబోతూ ఉన్నామో గమనిస్తే మొత్తం మాకు అర్థమవుతుంది. అని ఇప్పుడే మేము నరకానికి వెళ్తున్నామా, మేము పరలోకానికి వెళ్ళే వాళ్ళమా ఆయన మాకు తెలుసుకోవాలి. మాకు తెలుసు మా చిత్త వృత్తి ఏ విధంగా పనిచేస్తూ ఉందో మాకు తెలుసు. తీసివేయండి, నూతన పరచండి, నూతన ఆత్మతో నింపండి, నూతన మార్గంలో నడిపించండి. నీతిని యథార్థతను అలవరుచుకొని నీ పోలికగా మార్చబడి నేను మహింపరుస్తూ జీవిస్తూ కృప చూపించి కాచి కాపాడి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వెలుగుతో ప్రార్థించి వేడుకొంచుకున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం అందరికీ తోడైంది. లోతైన విశ్వాసంతో ప్రభువును వెంబడించి ప్రభువును నయమకాచి మహిమ రాజ్య సంబంధులుగా జీవించడం ఆత్మ మనందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించి కాపాడుతారు.